రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. వాడు ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు మరో ప్రతిష్టాత్మకమైన అంశం జీఎస్టీ బిల్లుకు కూడా ఆమోదం తెలిపి తీర్మానం చేసి పంపించే అవకాశం ఉంది. అలాగే హెరిటేజ్ సంస్థలకు సంబంధించిన వాళ్ళ బిల్లు పాస్ అవుతుంది. సో మొత్తం అంతా రిజర్వేషన్ల చుట్టూ చర్చ జరుగుతోంది. దీన్ని మతపరమైన రిజర్వేషన్లుగా బీజేపీ ఇప్పటికే కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు కానివ్వండి, దత్తాత్రేయ కానివ్వండి, లేకపోతే రాష్ట్ర నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది నిలబడే అవకాశం లేదు, దీని మీద పోరాటం చేస్తాం, ముస్లింలని మభ్యపెట్టే ఒక కార్యక్రమం, ఇదే విషయం వెళ్లి వాళ్ళకు కూడా చెప్పి కన్విన్స్ చేస్తామని బీజేపీ అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరిగి తీరాల్సిందని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారు. అసలు ఏం జరిగే అవకాశం ఉంది అనే అంశం మాట్లాడదాం. ఇక 2018లోనే ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఎన్నికలకు కేంద్రం ఒక ఆలోచన చేస్తుందా, ఆ రకంగా ఒక ప్రత్యేక కథనం కూడా వచ్చింది. అంశం మీద కూడా మాట్లాడదాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు సిహెచ్ ఉమేష్ రావు గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బోడా జనార్దన్ గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రఘునందనరావు గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది, పువ్వాడ అజయ్ గారు, ఖమ్మం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు. రైట్ రఘు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరడం అనేది బీజేపీ మాట. సరే, దానికి మీరు చెప్పేది ఇది రాజ్యాంగ విరుద్ధం, మతపరమైన రిజర్వేషన్ అనేది. కానీ ప్రభుత్వం వాదన ఇప్పటికే బీసీఈలో 4% ఉన్న ముస్లింల కోటాను ఉన్నదాన్ని పెంచుతున్నాం, 8% పెంచి 12% చేస్తున్నాం, ఎందుకంటే వెనుకబడిన వర్గాలు కాబట్టి అనేది ప్రభుత్వం వాదన. ఎందుకు ఇది నిలబడదు రాజ్యాంగబద్ధంగా? రెండు విషయాలు సార్. ఇక్కడ ముస్లిం మతం లోపల ఎక్కడ కూడా కులాల విభజన అంటూ లేదు సార్. ఇస్లాం చెప్తున్నా, ఖురాన్ చెప్తున్నా, ఏం తీసుకొచ్చినా అసలు ముస్లిం మతం లోపల కులాల విభజన అంటూ ఏం లేదు. సో దేశవ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల ఉదాహరణలు తీసుకొచ్చి ఆ రాష్ట్రాలలో 50% రిజర్వేషన్ దాటింది కాబట్టి మా రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు, ఒక రాష్ట్రానికి ఒక నీతి, ఇంకొక రాష్ట్రానికి ఇంకొక నీతి అని అడిగిన రిషి గారు. వారు ప్రస్తావించినటువంటి 4 ఈశాన్య రాష్ట్రాలు, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, ఇంకొకటి ఈశాన్య రాష్ట్రం, 4 రాష్ట్రాలు ప్రస్తావిస్తూ అక్కడ 80% జార్ఖండ్, అక్కడ 80% రిజర్వేషన్ షెడ్యూల్ ట్రైబ్స్ కు ఉంది అని అన్నారు రిషి గారు. ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు కానీ మనం తెలియజెప్పాల్సింది చెప్తా సార్, నేను వస్తున్నాను సార్. ఈ 4 రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో 80% రిజర్వేషన్లు గిరిజనులకు ఉన్నాయి. 1% రిజర్వేషన్ కూడా షెడ్యూల్ కాస్ట్లకి లేదు సార్. ఇది ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ఎస్సీ ఎమ్మెల్యే లేరు సార్ అక్కడ. అసలు దళితులు అనేటువంటి సామాజిక వర్గం అక్కడ లేదు సార్. అక్కడ ఎస్సీ రిజర్వేషన్ కూడా లేదు అక్కడ మొత్తానికి. ఆ రాష్ట్రాల్లో ఉంది కేవలం ట్రైబల్ రిజర్వేషన్ మాత్రమే, అది 80% ఉంది. దానికి భారత రాజ్యాంగాన్ని సవరించారు. 83వ సవరణ ద్వారా 234 ఆర్టికల్లో డి అనేటువంటి ఒక సబ్ క్లాస్ ని చేర్పిస్తూ నాడు షెడ్యూల్ ట్రైబ్ జనాభా బేసిక్ గా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని మేము చెప్తలేం సార్. భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది ఆ 4 రాష్ట్రాలు అమలు చేసినాయి కాబట్టి ఆ రోజు ఎవరికి ఇబ్బంది రాలేదు సార్. నెక్స్ట్ డేట్ పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఇంకొక రాష్ట్రం, అక్కడ జరుగుతున్నాయి మా దగ్గర ఎందుకు జరగవని చెప్తున్నటువంటి రాష్ట్రం, మక్కీ ఫాలో అవుతాం, తమిళనాడు ప్లేస్ లో తెలంగాణ పెడతామని చెప్పినటువంటి రాష్ట్రం తమిళనాడు సార్. 69% రిజర్వేషన్. తమిళనాడులో జరిగినటువంటి రోజు ఉన్నటువంటి రాజకీయ సినారియో ఏందో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నాడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జయలలిత గారు ఉన్నారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉన్నారు. నాడు తప్పనిసరి పరిస్థితులలో సంకీర్ణ ధర్మంలో మైనారిటీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ గారితో అసెట్ ఇప్పించారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రెసిడెంట్ అసెట్ ఇస్తే అయిపోతుందట కదా రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి గారు అంత సింపుల్ గా చెప్పారు కదా అని అన్నారు. నేను ఒక్క విషయం ప్రజలకు మీ ద్వారా తెలియజేయదలుచుకుంది. రాజశేఖర రెడ్డి గారు యూపీఏ 1 హయాంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. రిజర్వేషన్లు 5% పెంచిండ్రు. సుప్రీంకోర్టు యూపీఏ 1 హయాంలోనే కొట్టేసింది చెల్లనేరం అనేది. తర్వాత 4% విద్యా విషయం లోపల స్టే ఇచ్చింది సార్. ఒకవేళ ప్రెసిడెంట్ అసెట్ అనేది సో ఈజీ అయితే నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది సార్, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. పోనీ ఒక టర్మ్ లో చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కంటిన్యూస్ గా యూపీఏ 2 కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగ సవరణ చేయకుండా మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని ఎక్కడైనా భారత రాజ్యాంగం చెప్పి ఉంటే సార్, అది సో ఈజీ అయి ఉంటే నాడు కాంగ్రెస్ పాలకులు ఎందుకు చేయరు? సరే ఒక్క నిమిషం రిషి గారు, ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి ఇస్తలేదని అనుకుందాం. కాంగ్రెస్ కి అయితే మైనార్టీల మీద ప్రేమ ఉంది కదా, కాంగ్రెస్ కి అయితే ఇవ్వాలని ఉంది కదా, నాడు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. ఒకవేళ అది సో ఈజీ అయితే, అది రాజ్యాంగ వ్యతిరేకం కాకపోతే నాడు మన్మోహన్ సింగ్ లాంటి పెద్దలు, చిదంబరం గారు, ఆంటోనీ గారు, సోనియా గారు లాంటి మేధావులు, ఇంతమంది ఈ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారితో సింగిల్ అసెట్ ఎందుకు ఇప్పించలేకపోయింది? గతంలో ఇచ్చింది పివి నరసింహరావు అయితే నేను మన్మోహన్ సింగ్ తోటి ఆ పని రాజశేఖర రెడ్డి గారు. బీసీఈలో ఉన్న 4 నుంచి 8% పెంచుతామని ప్రభుత్వం చూపించినా ఇది న్యాయబద్ధంగా నిలబడే అవకాశం లేదని మీరు చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము వద్దంటున్నాం సార్. రాజ్యాంగ పర్మిట్ లోకి లిమిట్ లోకి తీసుకొచ్చి గిరిజనుల రిజర్వేషన్ పెంచండి, వి వెల్కమ్ ఇట్.
గిరిజనులకి దళితులకి రిజర్వేషన్లను సమీక్షించే అధికారం భారత రాజ్యాంగమే కల్పించింది సార్. రాజ్యాంగం రాసినప్పుడు కూడా అంబేద్కర్ గారు వివిధ దేశాలు తిరిగారు, వారితో పాటు 10 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వెసులుబాటు ఉంటే నాడు పెద్దలు అంబేద్కర్ గారే పెడతారు కదా రాజ్యాంగంలో. అజయ్ గారు రఘునందన్ ఇంత క్లియర్ గా చెప్తున్నారు ఎందుకు అది రాజ్యాంగబద్ధంగా నిలబడే అవకాశం లేదు, గతంలో ఏం జరిగిందని. కానీ ముఖ్యమంత్రి గారి నమ్మకం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుందని ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు మనం కొన్ని హైపోథికేషన్స్ మీద మనం ఆర్గ్యుమెంట్ చేయలేము. బేసిక్గా రాష్ట్రపతి ఆఫీస్ కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి, కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులుగా ఉంటారని అయితే నేనైతే భావించను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ధర్మిలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదరికంలో వెనుకబడిన వర్గాలు ఉన్న ముస్లింలకి రిజర్వేషన్లు పెంచాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దానికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో కూడా దాని మీద సమగ్రమైన మరి స్టడీ చేపించి దానికి సపరేట్ కమిషన్ వేసి దాన్ని బీసీ కమిషన్కి రిపోర్టు సబ్మిట్ చేసి వారి నుంచి కూడా రిపోర్ట్ తీసుకొని ఒక ప్రాపర్ ప్రాసెస్లో వెళ్తున్నాం. ఇవాళ చరిత్రాత్మకమైన అసెంబ్లీ సమావేశంలో వాటిని ఆ రిజర్వేషన్ల పెంపుకి బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. See, it is the what you call wisdom of the central government to forward that to the President of India. President of India కూడా రాష్ట్రపతి గారు కూడా వారి సొంత విజ్ఞతతోనే పనిచేస్తారని చెప్పి మాకు ఈ భావన ఉంది. మన రఘునందన్ అన్న గారు అన్నట్లు గతంలో మైనారిటీ ప్రభుత్వంలో ఉన్న పివి నరసింహరావు గారు చెప్తే రాష్ట్రపతి వినటం అనేది దాని ద్వారా జరిగిందనేది అది పొలిటికల్ ఎజంప్షన్. కానీ మేమేమిటంటే మేము పొలిటికల్ ఎజంప్షన్స్ మీద మాట్లాడలేదు. మేము ఉన్న ఫ్యాక్ట్ని అన్ని ఆఫీసెస్ కూడా దే డిశ్చార్జ్ ద డ్యూటీస్ డిపెండింగ్ అపాన్ అంటే ఎక్కడో సీఎం గారికి కూడా కొంత అపనమ్మకం ఉండి ఉండాలా, లేదా మన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు దీని కేంద్రం రాష్ట్రపతికి పంపించకపోతే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటే ఒకటి చేయగలను భరోసా కల్పించడానికి చెప్పుంటారా, లేకపోతే అవదనే నమ్మకం ఆయన ఎక్కడో ఉండి ఉండాలి? ఒకటి సార్, ఇప్పుడు మేము ఎన్డీఏ ప్రభుత్వంలో లేము, ఎన్డీఏే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాము. అయినా కూడా అనేక విషయాల్లో ఇంక్లూడింగ్ డిమానిటైజేషన్ నోట్ల రద్దు విషయంలో కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది ఫర్ గుడ్ కాజ్. ఇది కూడా మేము ఒక గుడ్ కాజ్ కోసమే ముందుకెళ్తున్నాం. ఒక మంచి కారణం ఇది, మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి గారు కేంద్ర కేబినెట్ దీన్ని అర్థం చేసుకుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఏం చేయాలనేది ఆల్టర్నేటివ్ ప్రతిపాదనే ఉంది తప్పితే మాకు పూర్తి నమ్మకం ఉంది కేంద్రాన్ని ఒప్పించగలం. ముఖ్యమంత్రి గారు కూడా పదే రెండే విషయాలు చెప్తా ఉన్నారు. ఒకటేమో తమిళనాడు తరహాలో చట్టాన్ని తీసుకొని వస్తాము, ఆ చట్టానికి ఆమోదింపజేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ అమల్లో ఉన్నది నా దగ్గర ఎందుకు అమలు కాదు అమలు కాదు అంటే ఆయన కూడా అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ వాట్ యు కాల్ స్పెసిఫిక్ గా ఒక బీజేపీ ప్రభుత్వం మీదనో లేకపోతే ఇంకో దాని మీద ఒత్తిడి తెచ్చేది కాదు, గతంలో జరిగినాయి అని చెప్తూనే ఇంకో విషయం ఫెడరల్ స్ఫూర్తిలో కూడా రిజర్వేషన్లు రాష్ట్రాలకు అప్పచెప్తే కూడా దాని లోకల్ పర్సంటేజెస్ డిసైడ్ చేసుకునే అధికారం ఇస్తే బాగుంటది అని కూడా సూచన కూడా చేశారు. బట్ డెఫినెట్ గా మేము చేయాల్సిన కార్యక్రమం మొత్తం చేస్తామని ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకించట్లేదు, కానీ దీనిలో ఉన్న టెక్నికల్ పాయింట్స్ గురించి కూడా మీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఉన్న పార్టీ. అసలు పార్టీ పెట్టిందే దానికోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసే విధంగా ఏబీసీలు పెట్టేసి వాళ్ళకి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈవెన్ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, జడ్పీ ఎలక్షన్లు కానీ, ప్రతి ఎలక్షన్లు కానీ కల్పించింది తెలుగుదేశం పార్టీ. దానివల్ల ఏమవుతుందంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు మన రాజకీయంగా ముందుకు వచ్చేసి సమాజాన్ని అర్థం చేసుకొని ఆర్థికంగా ముందుకు పోవడానికి విద్యా దీంట్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి తీసుకున్న పాలసీ ఏదైతుందో అది సక్రమంగా లేదు. ఏది బీసీ కమిషన్ వేసిన విధానం కూడా, బీసీ కమిషన్ ఏ విధంగా వేయాలి అసలు అంటే బీజేపీ నాయకులు కొంతమంది ఇంకొక వాదన తీసుకొచ్చారు, మైనారిటీ కమిషన్ కాకుండా బీసీ కమిషన్ ఎట్లా రిపోర్ట్ ఇస్తుంది. ఒక్కసారి నేను అదే చెప్పబోతున్నా. బీసీ కమిషన్ వేసిన విధానం కూడా ఎప్పుడు కూడా ఒక సిట్టింగ్ జడ్జి కానీ లేకుంటే రిటైర్డ్ జడ్జి కానీ వేయాలి, దానికి ఉంది. కానీ అసెంబ్లీలో దాన్ని అమెండ్మెంట్ తీసుకుని వచ్చేసి ఓ బీసీ కమిషన్ ఆయనకు అనుకూలమైన వ్యక్తిని పెట్టేసుకొని ఈయన ముందు అనౌన్స్ చేశాడు, నేను 12% ఇస్తానని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేసి దీనిపైన నువ్వు సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమంటారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని పెట్టిస్తా అంటే దానికి బీసీ కమిషన్ కూడా ఏం చేసింది, ముఖ్యమంత్రి ఏది చెప్పిందో అదే విధంగా ఆ పేపర్ అదే సబ్మిట్ చేసింది. ఈ విధానం తప్పు. అంటే వాస్తవానికి దూరంగా ఉందనేది మీ వాదన. ఈ విధానం తప్పు. అంటే ఆయన మొదటి నుంచి కూడా ఏదో ఒక వర్గాన్ని మచ్చిక చేసుకొని ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తాను అని చెప్పి ఆలోచనతో పోతూ ఉన్నాడు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే మైండ్లో ఉంది ఉద్దేశం అంటే తెలంగాణ ఆందోళన ఏదైతే విడగొట్టానో
అదే విధంగా ఇక్కడ కూడా కులాలను కూడా విడగొట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఆలోచన పోతూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఆ విధానం తప్పని మేము అంటూ ఉన్నాం. ఇది 4% ఆల్రెడీ గతంలో ఉన్న ప్రభుత్వాలు ముస్లింస్లలో వెనుకబడిన కులాలకు ఇచ్చారు. పక్కిళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొన్ని కులాలను ఐడెంటిఫై చేసి గెజిట్లో నోటిఫై చేసిన కులాలను తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్లకు 12% పెంచడం లేదు, అదనంగా కొంతమంది ముస్లిం తీసుకొచ్చేసి. ఇప్పుడు సెన్సెస్ ప్రకారంగా 12% ఉన్న ముస్లింస్ కు 12% రిజర్వేషన్ కల్పిద్దామంటే 100% ఉన్నట్టు లెక్క. దాదాపు 12.6 12.4 ఎంతో ఉన్నట్టు లెక్క. దాని వల్ల ఏమవుతుంది అంటే ముస్లింస్ అనే పదాన్ని చేర్చవలసి వస్తుంది. కులాలు రఘునందన్ గారు చెప్పినట్టు ఏంటి అంటే 70% 60% టెక్నికల్ గా ఏమవుతుందంటే 60% రిజర్వేషన్ కల్పించేసి ఈ కులాలకు కల్పిస్తున్నా అనేసి అనుకున్నప్పుడు తప్పులేదు. కానీ 100% కల్పించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళందరూ కూడా ముస్లింస్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దూదేకులు కానీ పక్కీలు కానీ బలహీన వర్గాలు ఉన్నారు, అసలు తినలేని వాళ్ళు అడక తినే వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళని కల్పించాలి రిజర్వేషన్. అందుకే అప్పుడు వైఎస్ రాజశేఖర్ 4% కల్పించడం మేము సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా ముస్లిం బిల్లు మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ విధానం తప్పు చేస్తున్నావు అనేది మేము ఎత్తి చూపిస్తున్నాము. దీనివల్ల రేపు రాజ్యాంగంగా మీకు కీలకమైన పాయింట్ రేస్ చేశారు జనార్దన్ గారు. అంటే ఇప్పటికే ఉన్న 4% కాకుండా ఇంకా కొత్తగా దాంట్లో యాడ్ చేసి 10% ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కొత్త సమస్యలు వస్తాయా? ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్ చేసినప్పుడు కోర్టు నుంచి ఏం జరిగిందనేది అందరికి తెలుసు. 4% పరిమితం మీద విద్యాపరంగా జరిగింది. సరే, ఆయన రాష్ట్రం విడిపోతుంది కాబట్టి జనాభా ఎక్కువ ఉంటుంది, ఎస్టీల జనాభా పెరుగుతుంది, మనకు రాష్ట్రం విడిపోతుంది కాబట్టి వీళ్ళకు 12% రిజర్వేషన్ చేస్తాను వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు పెట్టారు. ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే అసలు ఎందుకు మొదలు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కేబినెట్ నుంచి ఎందుకు ప్రారంభం చేయలేదండి? ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీన్ని తీస్తే ఎన్నికల దాకా వివాదం లాగితే ఈయనేదో పెద్ద వాళ్ళు చేయబోతే మేమంతా వీళ్ళంతా అడ్డుకున్నట్టుగా ఇటువంటి అంటే మీ వాదన ఉంటుందో లేదో అప్పుడే తేలిపోయేదన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాడు కదండి, కేంద్రం ఆమోదిస్తామో వీళ్ళకు కేంద్రంతో యుద్ధం ప్రకటిస్తామో ఆయన అన్నాడు. చేసిన వ్యక్తి అని చెప్పింది కదా. కాబట్టి ఇదేదో యుద్ధం ప్రకటిస్తారా, వీళ్ళకి చిత్తశుద్ధిని పనిచేస్తారనే విషయం 3 సంవత్సరాల కింద మీరు ప్రారంభం చేస్తే ఇప్పటి వరకు ఏదో తేలిపోయేది కదా. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఎన్నికల అంశంగా ఒక జిమ్మిక్గా అందరూ లాగిస్తారండి. ఇది ఇంత ఇమీడియట్ తొందరగా తెగేదా? ఇది శాసనసభ ఆమోదించి పంపంగానే కేంద్రంలో అయ్యేదా పని తొందరగా? కాబట్టి మీకు తెలియని విషయం కాదు కదా. కాబట్టి ఆయన అప్పటి వరకు లాగించే కార్యక్రమం మీద తీసుకుంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు. అక్కడ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి. ఇప్పుడు నిన్నగా ఒక ఎరువుల ఫ్రీ ఎరువులు ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు ఫైనాన్షియల్ ఇటువంటి అంశాలు. ఎందుకంటే ఈయన ఖచ్చితంగా దీన్ని ఎన్నికల జిమ్మిక్కు వాడుకోవడం మేము వెల్కమ్ చేస్తున్నాం. ఏది ఎస్టీల జనాభా పెరిగింది, వాళ్ళకు మనం పెంచాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు అవకాశం రాజ్యాంగ పరంగానే ఉంది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ జనాభా పరంగా పెంచాల్సిన వెసులుబాటు రాజ్యాంగ పరంగా మేమేం కాదనలేదు. కాబట్టి దాన్ని ఇప్పుడే దాన్ని తీసుకురావడం, 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడే దాన్ని తీసుకురావడం ఖచ్చితంగా దీన్ని ఎన్నికల అంశంగా మార్చేటువంటి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తుంది. ఇలా ముఖ్యమంత్రి ప్రయత్నంలో ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదు. అది మీ చేతిలో ఉన్నది కేబినెట్ ఆమోదించడం, శాసనసభలో మీకున్న బలంతో మీరు ఆమోదించి పంపడమే తప్ప 2 విషయాలు అమలు జరగడానికి అవకాశాలు తక్కువ అని మేము. ఉమేష్ అన్నకి 2 విషయాలు క్లారిటీ చేస్తా. ఒకటి, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకా ఎన్నికలకు 2 మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటర్ఫియర్ చేయాలి. ఒకటి, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకా మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్తున్నాడు మధ్యంతర ఎన్నికలు అనేవి అవన్నీ ఊహాగానాలు, మేము ముందు టైం ప్రకారం వెళ్తాం అంటున్నాం. 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ ప్రక్రియకు వచ్చామంటే ఇవాళ బిల్లు పెట్టినామంటే ఇవాళ బిల్లు పెట్టడానికి ముందు ప్రక్రియ జరగలేదా? దీనికన్నా ముందు కాదు, హోంవర్క్ కాదండి, కాదు. ఒకటి, ముందైతే ముందు సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ వేసాం. ఎప్పుడు వేశారు? అది ప్రభుత్వంలోకి వచ్చిన వెంబటే వేసాం కదా. వాళ్ళు కూడా రిపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత మళ్ళీ కాల పరిమితి పెంచి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత బీసీ కమిషన్ కి ఇచ్చారు. బీసీ కమిషన్ కూడా వాళ్ళు గత సంవత్సరంగా 9 నెలలుగా వాళ్ళ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 12 గంటల్లోనూ 24 గంటల్లోనూ ఇవాళకి వాళ్ళు చర్య తీసుకున్నామా? లేదు కదా. అంటే దీనికి ఒక సైంటిఫిక్ గా దీనికి కావాల్సిన చట్టపరంగా కావాల్సిన ప్రక్రియ అంతా జరుగుతా ఉంది. ఒకవేళ మీకు గనక ఎన్నికలు తక్షణం ఇప్పుడే కనపడుతున్నాయి అనుకోండి, మేమేం చేయలేము. మీకు ఇంకా 2 ఏళ్ల తర్వాత మా ప్రాసెస్ ఏంటంటే, మా ప్రాసెస్ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పనులు
పనులు చేసి తీరుతాను, నిన్న చేసి చూపిస్తానని చెప్తున్నారు. దాంట్లో మీరు మీకెందుకు ఉలుకు? ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎరువులు ఇస్తామన్నారు అన్నారు. నేను అంటలేదు, కానీ నేనేమంటున్నానంటే దాన్ని కూడా మీరు ఎన్నికల కింద చూస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. యూపీఏ 1 హయాంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామి. నేను కొట్లాడితేనే జస్టిస్ సచార్ పేరిట ఒక సచార్ కమిటీ అని వేసిరని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. సచార్ కమిటీ యూపీఏ 1 హయాంలో నివేదిక సమర్పించింది. ముస్లింల ఆర్థిక స్థితిగతులు, విద్యా విధానం మీద ఒక నివేదిక ఇచ్చిండ్రు. సచార్ కమిటీని అమలు చేయాలని టీఆర్ఎస్ అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో యూపీఏ 1 హయాంలో ధర్నాలు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 2, 2014 నాడు ముఖ్యమంత్రి అయినరు. జూన్ 2, 2014 నుంచి రేపు రిజర్వేషన్లు చట్టబద్ధం అయ్యేంత వరదాకా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సచార్ కమిటీ ఏం చెప్పింది? వాళ్ళని బడికి ఎట్లా తీసుకురావాలని చెప్పింది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లా పెంచాలనో చెప్పింది, సమాజంలో వారి సోషల్ స్టేటస్ ని పెంచడానికి ఏం తీసుకోవాలనో 3 కేటగిరీలుగా చెప్పింది. ఈ 3 ఏళ్ల నుంచి గవేందుకు వేయలేదు సార్? నువ్వు చెప్పిన సచార్ కమిటీ కదా సార్, నువ్వు కేంద్ర మంత్రి ఉన్నప్పుడే కదా సార్ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ముస్లింల అప్లిప్మెంట్ కోసం 3 సంవత్సరాల్లో చేసింది ఏంటి సార్? వారు అడిగిన ఒక మాట టెక్నికల్ గా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, మేము సుధీర్ కమిషన్ వేసినాం, బీసీ కమిషన్ వేసినాం అని. ఇందాక జనార్దన్ గారు మాజీ మంత్రి గారు చెప్పిండ్రు. బీసీ కమిషన్ కాన్స్టిట్యూషన్ లోనే రాజ్యాంగం ఏం చెప్పిందంటే బీసీ కమిషన్ చైర్మన్ గా కంపల్సరీగా ఒక హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ, రిటైర్డ్ జడ్జి గానీ, సిట్టింగ్ జడ్జి గానీ ఉండాలని చెప్పింది. ఒక నిమిషం, పక్క రాష్ట్రం తొందరపడి ఇట్లే కారం శివాజీ అనేటువంటి ఒక ఆయన తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ వేసింది సార్. హైకోర్టు ఏం చేసింది సార్? కొట్టేసింది. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారి నియామకం కూడా ఈ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది సార్. ఉదాహరణకి పొరపాటును అనుకుందాం సార్, ఒక్క మాట, బీసీ కమిషన్ చైర్మన్ నియామకం చెల్లదు అని రేపు కోర్టు కొట్టేసింది అనుకోరి, చెల్లని కమిషన్ చైర్మన్ ఇచ్చిన నివేదిక చెల్లుబాటు అవుతుందా? ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదా? నేను ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే గతంలో పార్లమెంటరీ సెక్రటరీలని ఒక పదవిని ఈ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాశం బ్రహ్మాండం 2 బద్దలు చేసి స్పీచ్ ఇచ్చి ఉత్తరప్రదేశ్ లో లేదా, రాజస్థాన్ లో లేదా, గుజరాత్ లో లేదా, ఢిల్లీలో లేదా, పార్లమెంట్ సెక్రటరీలు నేను పెడితే ఆపేటోడేవాడు, నేను ఈ దేశంలో భాగస్వామిని కాదా అని చెప్పి ఇట్లే గగ్గోలు పెట్టి పెట్టిరు సార్. కోర్టు కొట్టేసింది, నేను తప్పు పడతలేను. తెల్లారే సుప్రీంకోర్టు కోతామన్నారు సార్. 2 ఏళ్ళు అయింది రిషి గారు, ఈ రోజాగా సుప్రీంకోర్టులో కనీసం అప్లికేషన్ లేదు పార్లమెంటరీ సెక్రటరీని పునరుద్ధరించమని. ఇగో ఇది మీ చిత్తశుద్ధి, మీ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు ప్రజలు తప్ప మీరు చేస్తున్న విధానంలో తప్పులున్నాయని చెప్తున్నాను తప్ప మీరేదో నిజంగా డౌన్ ట్రేడెడ్ పీపుల్ ని అప్లిఫ్ట్ ఏ రాజకీయ పార్టీ బయటికి ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే రఘునందన్ మీకు తెలియదు కాదు, మత పరమైన రిజర్వేషన్ల కంటే ముస్లింలకి ఏదో మేలు జరిగితే దానికి ఏదో బీజేపీ వ్యతిరేకం అన్న రీతిలో ప్రొజెక్ట్ అవ్వలేదు. ఒక మాట సార్, మీరు ప్రచారం చేసి నా మీద బురద జల్లాలనుకుంటే మేము దాన్ని తప్పు పట్టలేదు. రాజకీయ పార్టీ కాబట్టి మీరు ఇన్ ద సెన్స్ ప్రభుత్వమే, మీరంటే మిమ్మల్ని మేము తప్పుపడతలేండి, వారు మా మీద బురద వేయాలనుకుంటున్నారు. ఇదే ప్రయత్నం బీజేపీ మీద ఉత్తరప్రదేశ్ లో కూడా జరిగింది రిషి గారు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఉనికే లేదు ఇక్కడ పార్టీ, అసలు బలం లేదు, వాళ్ళు ఏదో చేస్తామంటే మనం ఆందోళన చెందక్కర్లేదు. మణిపూర్ లో కూడా ఎక్కడైతే మోర్ దాన్ 40% ముస్లింస్ ఉన్నారో అక్కడ మా ఉనికి లేకుండే, అస్సాంలో కూడా మా ఉనికి లేకుండే సార్, యూపీలో కూడా మా ఉనికి లేదు, 15 ఏళ్ల నుంచి మా ఉనికి లేదు సార్ యూపీలో. అక్కడ కూడా మోర్ దెన్ 50% ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో కూడా బీజేపీ ఎన్నికల ఫలితాలను గెలిపి చూపెట్టింది సార్. అంటే మేము ఒక వర్గానికి, ఒక ప్రజలకి, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా పోవట్లేదు, సమాజంలో అప్లిఫ్ట్మెంట్ జరగాలని మేము నిజంగా కోరుకుంటున్నాం. అందుకనే ట్రిపుల్ తలాక్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్తున్నాం. ఎక్కడో అమెరికాలో కూర్చొని, దుబాయ్ లో కూర్చొని SMS పంపించి నీ భార్యకి తలాక్ ఇస్తా అంటే ఎట్లా కుదురుతుంది సార్? జనార్దన్ గారు, ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి మేము శంకిస్తున్నాం, ఇది ముస్లింలకు ఇవ్వడం మేము శంకిస్తాం, ముస్లిం ఇవ్వండి, కానీ ఏ పద్ధతులు ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసుకుని ఆల్ పార్టీ మీటింగ్ లో సజెషన్ తీసేసుకున్నాక ఆ మినిట్స్ కూడా వీళ్ళు తీసుకోవాలి. మినిట్స్ తీసుకున్నాక దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, అసెంబ్లీలో డిస్కస్ చేయాలి పార్టీస్ ఉద్దేశాలు ఇవి అని చెప్పి అసెంబ్లీ కూడా తీర్మానం చేయాలి. సో ఆ తర్వాత మంత్రిమండలి ఆమోదం పొందాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, నిన్న తెలుగుదేశం పార్టీ విషయం వచ్చినప్పుడు బిఎస్ కి పిలిచారు, పిలిచి మీ పార్టీ సంబంధం లేదు మీరు వెళ్ళిపోమని చెప్పి వెళ్ళగొట్టారు. నెక్స్ట్ ఏమవుతుంది, అసెంబ్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేయదు. ఇప్పుడు నువ్వు దీని మీద తీర్మానం పాస్ చేసుకుంటావు, ఒక రాజకీయ పార్టీ అసెంబ్లీలో వాళ్ళ ఒపీనియన్ చెప్పనప్పుడు అది ఏకగ్రీవ తీర్మానం ఎట్లయితే నీకు, అంటే మీకు వాంటలి కావాల్సుకొని ఈ బిల్లును ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి బీసీ కమిషన్ కు తప్పు చేశారు. బీసీ కమిషన్ ను నియమించినప్పుడు తప్పు చేశారు రాములు గారిని పెట్టేసి. సేమ్ థింగ్ అన్ని రాజకీయ పార్టీలు ఒపీనియన్ తీసుకోవాలనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీని అవాయిడ్ చేసేసి చేస్తున్నారు. అంటే ఇదంతా రాజ్యాంగంలో రేపు ఎవరో సుప్రీంకోర్టు కేసు వేసినప్పుడు
సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎందుకు నువ్వు రాజకీయ పార్టీల ఒపీనియన్ తీసుకోలేదు, ఎందుకు అసెంబ్లీ ఏకంగా తీర్మానం చేయలేదు, ఒక రాజకీయ పార్టీని ఎందుకు మీరు బయట చేసిన అనుకున్నప్పుడు మీరు చెప్పారు జవాబు ఏంటి అంటే ఏది చేసైనా మళ్ళీ మీరు ముస్లింలకు అన్యాయం చేసే విధంగా మీరు ఆలోచిస్తున్నారని రిపోర్ట్ శాస్త్రీయత మీద కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. అంటే కేవలం ఇంత షార్ట్ స్పాన్ లో ఎంత అధ్యయనం చేయగలిగారు, ఎంత శాస్త్రీయంగా చేయగలిగారు, తమిళనాడుతో పోల్చడానికి సరిపోదు. ఎందుకంటే అక్కడ చాలా మంది దాదాపు 25 నుంచి 30 మంది కమిషన్ సభ్యులు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు, ఏడాది పైగా అన్ని కవర్ చేస్తూ చాలా విస్తృత పరిశోధన తర్వాత అక్కడ ఏదో నిర్ణయాలు జరిగాయి. బట్ దాంతో కంపేర్ చేయడానికి అవకాశం ఎంతవరకు? రిషి గారు మీరు చెప్పే నిర్ణయం కాలేదండి, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇంకా. అంటే అది ఎందుకు ఇచ్చారంటే ఎడ్యుకేషన్ పర్పస్ లో మధ్యలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చేయలేమని చెప్పి టోటల్ రిజర్వేషన్ అంతా కూడా మళ్ళీ టైం రిపోర్ట్ గురించి కూడా కొన్ని అందుకనే అది టోటల్ గా కాలేదు తమిళనాడు. మేమేం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిత్తశుద్ధి ఎన్నికల హామీ ప్రకారంగా ఏదైతే ఇచ్చారో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో 12% రిజర్వేషన్ ముస్లిం వర్గాల్లో ఉన్న పేద వెనుకబడిన వర్గాలకు ఇస్తామని చెప్పాం. అది చేయటానికి కట్టుబడి ఉన్నాం. దానికోసం ఇప్పటివరకు చేసిన ప్రక్రియ ఈ 3 సంవత్సరాల్లో దానికి చట్టబద్ధంగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ చేశాం. ఇవి చేస్తున్నందుకు ఇవాళ రోజున ప్రతిపక్షాలకు కానీ ఇతర పార్టీలకు కానీ కొంత బాధగా ఉంది. చేయకపోతేనేమో చేయలేదని చెప్పి బురద చల్లొచ్చు. ఇది చేస్తున్నందుకు ఇది ఇట్లెట్లా చేస్తారు, ఇది అట్లెట్లా ఒక్క నిమిషం ఇది ఇట్లెట్లా చేస్తారు, ఇది అట్లెట్లా చేస్తారు, ఇది అట్లా చేస్తే ఆడ నిలబడుతుందా, ఇట్లా చేస్తే ఈడ నిలబడుతుందా? నేనేమంటానంటే చేసే దాంట్లో జనార్దన్ గారికి కానీ లేకపోతే రమేష్ గారికి కానీ మేము చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు చేయలేని పని ఏమన్నా మేము చేస్తున్నందుకు మీకు బాధగా ఉంటే వీఆర్ సారీ. అది కాదు, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరే చెప్తున్నారు మేము చేసిందే ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది అంటున్నారు మీరు. ఓకే, అందుకని అరే మీరు చేసిందే కోర్టులో పెండింగ్ ఉందని బాగా చెప్తే మీరే ఒప్పుకుంటున్నారు. 2011 డిసెంబర్ తీసుకొచ్చారు 4.5% ముస్లింలకి, దాన్ని కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు కోర్టు పెండింగ్ లో ఉంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే మేము చేసేది ఆశావాహంగా లీగల్ గా చేస్తున్నాము. లీగల్ గా చేసిన తర్వాత అది నిలబడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ ఒక్క విషయం నేను చెప్తా ఉన్నా ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులు కానీ ఈ బిల్లుని సమర్థించాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో కేవలం బీజేపీ పార్టీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వం, మేము ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇతరత్ర ఆలోచనలు ఉన్నాయి, ఏది ఇతరులను పోలరైజేషన్ చేసుకోవాలి కాబట్టి వారు వ్యతిరేకించవచ్చు గాక. కానీ మేము మాత్రం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ సభలో తప్పకుండా ఏకగ్రీవం కాదండి. మేమేమంటే బిల్లుకి టెక్నికల్ కావాల్సింది బిల్లు పాస్ కావటం, బిల్లు అత్యధిక ఓట్లతోని పాస్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా అడ్డుకోవాలని చూసినా కూడా ఈ బిల్లును పాస్ చేసుకుని తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో అంటే రాజ్యాంగ పరంగా 50% రిజర్వేషన్లు దాటకూడదు అనుకుంటే మరి కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు అంత ఎక్కువ శాతం ఉంది? దీని మీద దేశవ్యాప్తంగా మళ్ళీ ఒకసారి చర్చ జరగాల్సిన అవసరం ఉందా? పాయింట్ నెంబర్ 1. రెండోది జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఒక ఆలోచన చేస్తుందనే అంశం గురించి కూడా మాట్లాడదాం. బ్యాక్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. రఘునందన్ గారు, అంటే దేశంలో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కేంద్రం కూడా చూసి చూడనట్లుగా వ్యవహారం మీద ఉంటుందా? అందుకే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలు అసెంబ్లీలోనో లేకపోతే ప్రత్యేక చట్టాలు చేసే స్థాయికి వచ్చాయంటే పార్లమెంటు ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే కేంద్రం ఏదో చేయాల్సిన పరిస్థితి లేదా ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా? రిషి గారు, నేను ఒక మాట చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితుల ఏబిసిడి వర్గీకరణ చేయాలని శాసనసభ 3 సార్లు యునానిమస్ గా రెజల్యూషన్ చేసి పంపించింది. 2004 కంటే ముందు ముచ్చట. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సార్ 2 సార్లు చేసిరు. ఆ తర్వాత రోషయ్య సార్ వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి టర్మ్ మధ్యలో మళ్ళీ 2 సార్లు చేసిరు. ఈ చంద్రశేఖరరావు సార్ వచ్చినాక కూడా చేసిరు సార్. అంటే అసెంబ్లీలో ఏది తీర్మానం చేస్తే దానికి పార్లమెంట్ అట్లా ముద్ర కొట్టి పంపించాలని ఆడ ఉన్నట్టయితే నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. ఒక మాట రాష్ట్రాలకు ఇవ్వాలి ఇట్లాంటి విషయాల్లో అన్నారు ఆయన. సార్ ప్లీజ్ నేను చెప్పని జనానికి తప్పు సంకేతాలు పోతా ఉన్నాయి. నేను అందుకని ఏం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇయ్యలే కదా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన. అంటే దాదాపు 15-18 ఏళ్ల కింద జరిగిన తీర్మానానికి పార్లమెంట్ ఇయ్యల దాకా ఎస్ చెప్పలే, నో చెప్పలే. ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఇట్ ఉషా మెహ్రా కమిషన్ అనేసి యూపీఏ 1 లోపల ఉషా మెహ్రా కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్, ఏబిసిడి వర్గీకరణ చేయండి అని చెప్పి చేసింది. యూపీఏ 1 పోయింది, యూపీఏ 2 పోయింది. నిర్ణయం జరిగిందా సార్? మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యి 2 రోజులు అయింది సార్, లోక్సభకు వచ్చిందా సార్ ఈ రోజు దాకా? సో కాబట్టి రాష్ట్రాల డిమాండ్ ఏదైతుందో అది జెన్యూన్ అయితే
అది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ ని డిస్టర్బ్ చేయనంత సేపు మాత్రమే భారత పార్లమెంట్ దానికి ఆమోద ముద్ర ఇస్తుంది. ఒక్క మాట చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి, మిగతా రాష్ట్రాలకి ముఖ్యమంత్రి గారు సమర్థిస్తూ చెప్పిన దానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 5% 4% కుదించిన సందర్భంలో కూడా టెంపరరీ స్టే మీద మాత్రమే ఆ రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి. దయించి ఆ రిట్ పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టు పెండింగ్ ఉందనేది గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు తమిళనాడు విషయంలో ఏం చెప్పిందంటే 9th A షెడ్యూల్లో పెట్టి ఇంతకుముందు ఏం చేశారంటే, నేను పివి నరసింహారావు గారు జయలలిత గారు ఉన్నప్పుడు చేసిన సందర్భంలో నాడు ప్రధానమంత్రిని ఒప్పించుకొని 9th A షెడ్యూల్లో పెట్టించుకోవడంలో తమిళనాడు ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే 9th షెడ్యూల్లో పెట్టిన దేన్ని కూడా సుప్రీంకోర్టులు సమీక్షించొద్దు అని ఒక బార్ ఉండే. కానీ 2015 ఆగస్టులో 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూర్చున్నటువంటి ధర్మాసనం మీరు 9th షెడ్యూల్లో పెట్టినా 10th లో పెట్టినా ఏడబెట్టినా భారత రాజ్యాంగ ఫ్రేమ్ ని మీరు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అది న్యాయ సమీక్షకు గురవుతుంది, గురి చేయొచ్చు అని చెప్పి తమిళనాడులో ఉన్న 69% రిజర్వేషన్లకు సంబంధించి నోటీస్ ఇచ్చింది. ఇస్తే తమిళనాడు గవర్నమెంట్ వచ్చి చెప్పింది ఏంది, వాళ్ళ అడ్వకేట్ జనరల్ వచ్చి చెప్పిందంటే, సార్ విద్యా సంవత్సరం మధ్యలో ఉంది, 19% ఏదైతే 50 కంటే ఎక్కువ పెరుగున్నారో వాళ్ళ కోసం మేము అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు, సూపర్ న్యూమరీ సీట్లు క్రియేట్ చేసి ఇస్తున్నాం సార్, విద్యా సంవత్సరం మధ్యలో అయితే మా ప్రభుత్వానికి కష్టం అవుతుంది సార్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు 19% పక్కకు పెట్టి 50% రిజర్వేషన్లు కొనసాగించండి, ఈ 19% సూపర్ న్యూమరీ పోస్టులే. సుప్రీంకోర్టు తుది నిర్ణయానికి అనుగుణంగా ఈ 19% అంటే 50 దాటిన 69లో ఉన్న 19%కి మేము ఇచ్చిన తీర్పు కట్టుబడి మీరు నిర్ణయాన్ని అమలు పరచాలి అని రాతపూర్వకంగా అఫిడవిట్ తీసుకున్నాకనే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ అడ్జర్న్ చేసింది సార్. కాబట్టి నేనేమంటున్నాను, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఉన్నారు కాబట్టి మీరు చేసిన దానికి మేము నో అనాలని మా సిద్ధాంతం కాదు. మీరు చేసిన దాంట్లో న్యాయం ఉంటే, మీరు చేసిన దాంట్లో లీగాలిటీ ఉంటే, అది భారత రాజ్యాంగం అనుమతిస్తే టీమ్ ఇండియా అనేటువంటి స్పిరిట్ లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినా ఈ రాష్ట్రం బాగుండాలని చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి కావాలని కొంతమందిని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని మాత్రమే మేము తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి అంటే, జనాభా ప్రతిపాదికన ఏ కులం ఎంత జనాభా ఉంటే అంత ప్రతిపాదన మీరు రిజర్వేషన్ కల్పించమనేది మేము చెప్తూ ఉన్నాం. బీసీలు 51% జనాభా ఉంది, 51% జనాభాకు అనుకూలంగా మీరు తీసుకోండి. అప్పుడు ముస్లింలు కూడా 51%లో కలిపి, లేదంటే ముస్లింలు కూడా ఎంత శాతం అయితే అంత శాతం బీసీలో కలిపేసి అప్పుడు ఏబీసీలు పెట్టేస్తే డిస్టర్బ్ కాదు. లేదంటే మీరు విడిగా ఈ కింద 12% పెట్టామనుకోండి, ఏబీసీడీలు డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు మీకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ హైదరాబాద్ తీసుకున్నప్పుడు 50 సీట్లు బీసీ కింద వచ్చాయి. బీసీ కింద వస్తే ఈబీసీ నుంచి పోటీ చేసిన వాళ్ళు 30 మంది ముస్లింస్ గెలిచారు, 20 మంది బీసీలు గెలిచారు. అంటే తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ ఏంది, బీసీలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము పెట్టిన దాన్ని ఈ స్ఫూర్తితో దెబ్బతీసే విధానం తప్పు అని మేము చెప్తూ ఉన్నాం. అదే విధంగా ట్రైబల్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ట్రైబల్ ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 2 years అయింది, మీరు ఎస్టీలకు పెంచండి అని చెప్పి. ఆలస్యమే 2 years ఆలస్యమైంది. ఇప్పుడు అప్పుడే మీరు 2 years ముందే ఎస్టీ పెంచవచ్చు కదా, మీరు 2 years ఆపి మళ్ళీ తీసుకొచ్చి మైనారిటీ దాంతో పెరుగుతుందని ఆనందం కన్నా ఆలస్యమైందనే మా ఆందోళన డిఫరెంట్ ఉంది. మా ఆందోళన ఏంటి అంటే, నువ్వు మైనారిటీ దాంతో కలిపేసి రెండు కలిపి ఒక బిల్లు పెట్టేస్తే అటు ఎస్టీది కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కుట్టుడు పోతుంది, ఇటు మైనారిటీ కుట్టుడు పోతుంది. కాబట్టి ఎస్టీలు కూడా మేము అన్యాయం చేసినట్టు అవుతుంది. అదే విధంగా గతంలో ఉన్న 4% ముస్లింస్ ఏదైతుందో వాళ్ళు కూడా మేము అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి టెక్నికల్ మీరు తప్పు చేస్తారని చెప్పి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నాం. క్విక్ ఒక్క నిమిషంలో నేను చెప్పేది ఏంటంటే, ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టు కూడా ఒక ఫెడరల్ స్ఫూర్తి అవసరం. మీకు నోట్ల రద్దు సమయం అప్పుడు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. జిఎస్టీ బిల్లు తీసుకొస్తే మీకు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర అసెంబ్లీలు మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా తీసుకున్నప్పుడు మాత్రం మీరు దాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు అదే నేను అంటున్నా, నేను దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈవెన్ జిఎస్టీ విషయంలో కూడా అదే జరిగింది, లేదా ఇతర బిల్లుల విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహకరిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అడుగుతా ఉన్నాయో కూడా దాన్ని మీరు చట్టాల్లో బిగించి దాన్ని చేయకూడదనే ఒక ఆలోచనతో మాత్రం చేయొద్దు అని చెప్పి మా ప్రార్థన. ఒకవేళ అట్లా చేస్తే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మేము న్యాయ పోరాటం చేస్తాం, బీజేపీ మీద పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారు గమనించాల్సింది ఆ చట్టం నేను గీయలేదు సార్, మీరే చెప్పారు. ఇప్పుడు చట్టం కాదు, మీరు చట్టంలో బిగిస్తాం అని చెప్పానంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ ని భారతీయ జనతా పార్టీ గీయలేదు సార్. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ బట్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో వర్క్ అండర్ ది ఫ్రేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏం జరుగుతుందనేది
అజయ్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి రాష్ట్రాల అవసరాల విషయంలో మీరు 45,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి తెలంగాణ జాతీయ రహదారులు కాబట్టి ఇస్తున్నాం. వాస్తవంగా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ లో మీ అవసరాలన్నీ తీర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందని నేను ముందే చెప్పినాను. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ ని డిస్టర్బ్ చేస్తే మీరైనా మేమైనా జవాబుదారే చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. రైట్, దేశం అంతా ఒకేసారి ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఉమేష్ రావు గారు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన, ఒకవేళ ప్రభుత్వం ముందస్తుకు వెళుతుందేమో అని మీరు బహిరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నారు. ఒకవేళ ముందస్తుకు మీరు కూడా సిద్ధంగానే ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ఒక టీఆర్ఎస్ఏ కాదు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకి ఏదో ఒక ప్లాన్ చేస్తోంది కేంద్రం. లోక్సభ అసెంబ్లీలకు జమిలిగా 2018 ఆఖరిలో ముందస్తు ఎన్నికలని ఎట్లా ఉంటుందంటారు ఒకవేళ ఒకేసారి జరిగే అవకాశం? ప్రధానమంత్రి గారికి వచ్చిన అనేక ఆలోచనలో ఇదొక ఆలోచన. జమిలి ఎన్నికలు తీసుకురావాలని ఆలోచన ఉండొచ్చు, కానీ ఒక కార్యరూపం దాల్చినట్టుగా లేదు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది ఇక్కడ 29 రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం ఇది. 29 అసెంబ్లీలు ఉన్నాయి. కొన్ని సందర్భాల కాల పరిమితులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి అదొక కమిటీ వేస్తారు. డెఫినెట్లీ కమిటీ వేసి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తనకి చాలా సుదీర్ఘమైనటువంటి కసరత్తు తీయాల్సిన అవసరం తప్ప దాని ఊహాజనితమైనటువంటి అంటే మంచిదేనా ఒకేసారి జరగడం వల్ల? ఏ రకమైన మేలు ఉంటుందని కాంగ్రెస్ అనుకుంటోంది, లేకపోతే దీన్ని మీరు వ్యతిరేకిస్తారా? ఒకవేళ రేపు అంతా వీళ్ళు ఏ పద్ధతిలో వస్తారు ముందుకనే దాని అప్పుడు పార్టీ ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఊహాజనితమైన ప్రశ్నలకు వ్యతిరేకిస్తామా, అనుకూలంగా మద్దతు చేస్తామా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పడం కష్టం. కాబట్టి వాళ్ళ పద్ధతి ఏంటిది, ఏ రకంగా ఉంటుంది? అంటే రాష్ట్ర శాసనసభలు ఎక్కువ ఉన్నాయి. రీసెంట్లీ మొన్న 5 శాసనసభలకు ఎన్నికలు జరిగినాయి. ఇంకా కొన్ని 2-3 సంవత్సరాలు 21-22 దాదాపు 10 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే అట్లా కొంత 29 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి అది ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా దాన్ని చేయగలుగుతారనేటువంటి దాని సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏకపక్షంగా నోట్ల రద్దులాగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అనేకమైన అనర్థాలు వస్తాయి. దానికి అఖిలపక్షం పెట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించి లోక్సభలో రాజ్యసభలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. అప్పుడు కొన్ని సూచనలు సవరణలు వచ్చినప్పుడు అప్పుడు ఏకాభిప్రాయంతో తీసుకొస్తే వర్కౌట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఏదో ఆధారాభద్రంగా తీసుకొచ్చి చేస్తా అంటే మళ్ళీ అదొక వివాదం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎన్నికల విధానం అనేది ఒకటి ఉంది. ఎన్నికల విధానంలో ఆర్థికమైన ఇబ్బంది ఉండకూడదు, అటు అభ్యర్థులకు కానీ ఇటు ప్రభుత్వాలకు కానీ ఉండద్దన్న ఉద్దేశంతో దీని మీద విస్తృత చర్చ జరిగినప్పుడు ఎన్నికల కలిపి చేస్తే బాగుంటుంది, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఒకేసారి చేస్తే బాగుంటుంది అనేది ఒక విధానం వచ్చింది. ఒకేసారి అంటే 29 రాష్ట్రాలకు ఒకేసారి చేయాలా, సౌత్ ఇండియాకి ఒకసారి చేయాలా, నార్త్ ఇండియాకి ఒకసారి చేయాలా, ఈస్ట్ చేయాలా, వెస్ట్ చేయాలా అనేది ఇక్కడ డిసైడ్ కాలేదు. దానిపైన పార్లమెంట్ కూడా ఒకసారి లేదు, ఆ ప్రపోజల్ లేదు ఎక్కడ కూడా. కానీ ఏమవుతుందంటే రాష్ట్రాల వైపు మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. 2019 మనకు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా తమిళనాడు తీసుకున్నప్పుడు మనకు 2021 టైం ఉంటుంది. ఈ విధానం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ టైం అంటూ లేదు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిగా ఎలక్షన్ చేయాలి, పార్లమెంట్ మాత్రం విడిగా ఎలక్షన్ చేసుకోవాలని ఉంది. అంటే రెండు భాగాలుగా మనం ఎలక్షన్ పోతూ ఉన్నాం. దాన్ని ఒక రాష్ట్రం మీద ఏమవుతుంది, పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక విధమైన ఆర్థిక ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా అధికార వ్యవస్థ అంతా కూడా దాంట్లో ఎలక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయేసి డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా కొంత ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అలా కాకుండా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఒకేసారి ఎలక్షన్ అయితే మనకి ఈ ఆర్థికమైన ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా దాని పనిచేసే ఈ ఆలోచన వెనకాల ఉభయ సభల్లో ఒకేసారి పూర్తి మెజారిటీకి మార్గం ఒకటి, ఇటు రాజకీయ లబ్ధి అటు పరిపాలన సంస్కరణల కోసం ఆలోచిస్తున్నారు ప్రధానమంత్రి. 2 కాంగ్రెస్ ముక్త భారత్ ఇదే సరైన నిర్ణయం అని కూడా ఆలోచిస్తున్నారా? రిషి గారు ఒక మాట నేను చెప్పిన జమిలీ ఎన్నికలు అనేవి ఈ దేశానికి కొత్త కాదు. 1952, 1957, 1962, 1967 వరకు అంటే 4 సార్వత్రిక ఎన్నికలలో భారతదేశం అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు భారత పార్లమెంటు కలిసి ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. 1969లో కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి డివిజన్ సందర్భంగా 1971లో ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు పోయినటువంటి సందర్భంగా ఈ జమిలీ ఎన్నికల వ్యవస్థ అనేది డిస్టర్బ్ అయింది. తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చి జనతా పార్టీ దిగిపోయిన తర్వాత జనతా పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్లు అన్నింటినీ రద్దు చేస్తూ ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కొంత డిస్టర్బ్ అయినటువంటి మాట 1970 నుంచి 80 మధ్యలో జరిగింది. 1970 కంటే ముందు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికలలో 29 రాష్ట్రాలు లేవు, 23 రాష్ట్రాలకి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. ఇంకపోతే 2009లో రెండోసారి యూపీ అధికారంలోకి వచ్చినాక 2011 జూన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నాచియప్పన్ అనేటువంటి ఎంపీ గారి నేతృత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేసినారు. ఎవరు? UPA 2 ప్రభుత్వం వేసింది. వేసి దేశవ్యాప్తంగా మళ్ళీ జమిలీ ఎన్నికలు జరపాలంటే
ఏం చేయాలి సూచనలు ఇవ్వాలని నాచియప్పన్ కమిటీ అనేటువంటి ఒక కాంగ్రెస్ ఎంపీ గారి నేతృత్వంలోనే ఒక కమిటీ వేసిండ్రు. ఆ స్టాండింగ్ కమిటీ 2016 జూన్ లో తన నివేదికను పార్లమెంట్ కు సబ్మిట్ చేసింది. ఆ నివేదిక ఈ రోజు చర్చకు ఉంది పార్లమెంట్ లోపల. వివిధ రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతుంది. నాచియప్పన్ కమిటీ UPA 2 వేసినటువంటి నాచియప్పన్ కమిటీయే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరపాలని నివేదికను సబ్మిట్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ రేపు చేయమంటదా చేయవద్దంటదా అనేది రేపు పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు చూద్దాం. వారు ఏమైనా అభ్యంతరాలు తెస్తే అందులో నిజంగా లీగల్ గా ఇబ్బందికరమైన ఉంటే ఉభయ సభలలో చర్చించుకొని అదే చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు GST విషయం లోపల కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పారు. వాటి మీద సుదీర్ఘంగా 2 పార్టీలు పార్లమెంట్ లో చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత దేశ ప్రజలకు ఏది ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు కాంగ్రెస్ కూడా సమర్థించింది, BJP కూడా సమర్థించింది GST ని. అట్లే రేపు నాచియప్పన్ కమిటీ ఇచ్చినటువంటి పార్లమెంటరీ కమిటీ నివేదిక ఏదైతుందో అది అందరు ఎంపీలకి ఇప్పటికే రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద ఒక చర్చ జరగాలని అడుగుతున్నారు. రెండవ మేజర్ హడిల్ ఎక్కడ వస్తుందంటే ఈ బిల్ పాస్ కావడానికి రాజ్యాంగ సవరణతో పాటు సగం రాష్ట్రాలు ఈ రాజ్యాంగ సవరణని ఆమోదించాల్సినటువంటి అంశం ఉంటుంది. ఈ రోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా తన ముఖ్యమంత్రులను కలిగి ఉంది. 4 రాష్ట్రాల్లో బీజేపీ విత్ అలయన్స్ ఆఫ్ భాగస్వాములతోటి అధికారంలో ఉంది. 13 + 4 17 రాష్ట్రాల లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి. సో మోర్ దెన్ 50% ఆఫ్ 29 స్టేట్స్ అంటే 15 రాష్ట్రాలు రావాలి. ఆల్రెడీ 17 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 2వ హర్డిల్ దాటినాం. 3వ హర్డిల్ వచ్చి ఇందాక ఉమేష్ గారు గుర్తు చేసినట్టు కొన్ని రాష్ట్రాలు 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కూడా పూర్తి కావు. ఎన్నికై 2 సంవత్సరాలు కూడా పూర్తి కావు. అయితే అట్లాంటి 5 నుంచి 8 రాష్ట్రాలు వస్తున్నాయి. అట్లాంటి రాష్ట్రాలు వాటికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వాలనేది కూడా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తా ఉంది. సుప్రీంకోర్టుకు పోయిన నెలలో ఎన్నికల సంఘం ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఎన్నికల సంస్కరణల విషయంలో జమిలీ ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాల్ని ఎన్నికల సంఘం అభిప్రాయాల్ని ఒకసారి ఇవ్వమని చెప్పి అఫిడవిట్ రూపంలో తీసుకున్నారు. దాంట్లో ఎన్నికల సంఘం ఒక సూచన చేసింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేటి ఉంటే ఆ వచ్చే తర్వాత టర్మ్ కు వాటిని అడ్జస్ట్ చేయడానికి ఉన్నటువంటి ఫీజిబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి ఇదేదో అర్ధరాత్రి తీసుకునే నిర్ణయం కాదు, ఒక్కరోజు తీసుకునే నిర్ణయం కాదు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాచియప్పన్ నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికను సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు విన్న తర్వాత అన్ని అసెంబ్లీలలో చర్చించిన తర్వాత మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించి ముందుకు పోతాం తప్ప ఏకపక్ష నిర్ణయం ఉండదనేది మీ ద్వారా మేము దేశ జనాలకు ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు దీనికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టే అనిపిస్తుంది కదా. యాక్చువల్గా అయితే మనం ఈ జమిలీ ఎన్నికల యొక్క కన్వీనియన్స్ ని మనం ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మనకి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయ సుస్థిరత కూడా అవసరం. అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా రాజకీయ సుస్థిరత ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి సిచ్యువేషన్లు సక్సెస్ఫుల్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వాలు కానీ మైనారిటీలో ఉన్న ప్రభుత్వాలు లేకపోతే కోయాలిజన్లో ఉన్న ప్రభుత్వాలు కింద పడేసుకోవటం లేకపోతే ప్రభుత్వాలు కింద పడిపోవటం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల్లో అస్థిరత ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా జమిలీ ఎన్నికలు తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినా లేకపోతే ఆ ప్రభుత్వాలు రద్దయినా అసెంబ్లీలు ఇదైనా కూడా అప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఈ స్ఫూర్తి దెబ్బతింటది. ఎందుకంటే దానికైతే యూ కెనాట్ ఓవర్కమ్. మీరు ఎలక్షన్ అయితే కండక్ట్ చేయొచ్చు కానీ యూ కెనాట్ ఓవర్కమ్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఒక 15 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగి ఉన్నాయి. మొన్న ప్రభుత్వాలు ఏర్పడిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి పూర్తి పరిపాలన కొనసాగించాల్సిన వాళ్ళు ఒప్పుకోరు. ఒకటి. రెండోది ఏంటంటే ఇందులో ప్రధానమైన అంశము రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా రాజ్యసభలో కూడా దీనికి మీరు రేపు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెడతారు. పెట్టినప్పుడు లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఈ బిల్ పాస్ కావాల్సి ఉంటుంది. రాజ్యసభలో ప్రస్తుతానికి మరి కాంగ్రెస్ పార్టీకి లేదా నాన్ బీజేపీ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా మెజారిటీ ఉంది. మరి ఈ రకంగా వీళ్ళు బీజేపీ గెలుచుకుంటా వస్తున్న పరిస్థితుల్లో రాజ్యసభలో పూర్తి మెజారిటీ సాధించే సమయం వరకు దీన్ని చర్చ జరిపో లేకపోతే బిల్ రూపంలో తీసుకొచ్చి మరి 2018లో వాళ్ళు ఏమన్నా పూర్తి స్థాయిలో మెజారిటీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమైనా పెట్టుకుంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. బట్ ఇది చర్చ జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇది ప్రధానమంత్రి మోడీ గారు జమిలీ ఎన్నికలు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ వారికి ఉంది కాబట్టి వారు ముందుకు తీసుకుపోతున్నట్టుగా అయితే క్లియర్ కనపడుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే రఘునందన్ గారు చెప్పినట్టు ఆల్రెడీ దీనికి ఒక కమిటీ ఇంత ముందు వేశారు. దానికి నేతృత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాచియప్పన్ గారే దానికి నేతృత్వం వహించారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వద్దు అని చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ డెఫినెట్ గా వాళ్ళకైతే ఇష్టం ఉండదని కారణం ఏముండదు ఇక్కడ. ఇప్పుడు ఏకాభిప్రాయం సాధించి ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి ఆ సిస్టమ్ మనకు అడాప్ట్ చేసుకుంటే
ఓకే, కానీ వారన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిస్టెబిలైజ్ కావచ్చు కొన్ని సందర్భాలు. రాజకీయ కారణాలు ఉంటాయి, చిన్న రాష్ట్రాలనే పెద్ద రాష్ట్రాలనే. ఇప్పుడు సెంట్రల్ పార్లమెంట్ అంటే అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, రేపు పార్లమెంట్లో కూడా తక్కువ మెజార్టీ, పార్లమెంట్ కూడా డిజాల్వ్ కావచ్చు వివిధ కారణాల వల్ల. అంటే ఇటువంటి డిస్టర్బ్ కాకుండా ఉంటుందని మేము అనుకోవడం లేదు. దానికి కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు కదా. పార్లమెంట్లో వినండి, పార్లమెంట్ డిజాల్వ్ అవుతుంది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా అయితే సంకీర్ణ ప్రభుత్వాలే కదా, రేపు సంకీర్ణమే రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. పార్లమెంట్ డిజాల్వ్ అయితే ఏం చేస్తాం? చాలా శాసనసభలు ఇప్పుడు జమిలి ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అసెంబ్లీలో డిస్టెబిలైజ్ కావచ్చు, గవర్నమెంట్ లో అక్కడ శాసన మండలికి రాజ్యసభకి ఒక సభ్యుడు ఎన్నికైతే 6 సంవత్సరాలు ఉంటాడు సార్. పొరపాటున జరగరాని జరిగి ఎవరైనా మరణించినట్లయితే కొత్తగా ఎన్నిక జరిగి అభ్యర్థి వస్తే ఆ 6 సంవత్సరాల పూర్తయిన కాలం మినహా మిగిలిన కాలానికి మాత్రమే వారు కొనసాగించబడతారు. అదే క్లాజ్ తీసుకొస్తామని చెప్పి ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇలా ఉమేష్ అనే చెప్పినా, లేకపోతే గౌరవ ఎమ్మెల్యే పొరపాటున మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కూలిపోవడం అంటూ జరిగితే మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మిగిలిన డ్యూరేషన్ కే ఉండాలనేటువంటి సుప్రీంకోర్టు ముందు ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ లో చెప్పారు సార్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ కొన్ని సందర్భాలుగా అట్లా ప్రభుత్వాలు పడిపోవచ్చు. అట్లాంటి సందర్భంలో ఏం చేయాలనే విషయంలో నేను ఇందాక ఏమన్నాను, మేమేదో మాకు మెజారిటీ ఉంది కాబట్టి మేము బుల్డోజ్ చేస్తున్నాం అని చెప్పలేదు. ఏకాభిప్రాయం ద్వారా విస్తృత చర్చల ద్వారా రాజ్యసభ కమిటీ ఇచ్చిన నివేదిక, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలు పబ్లిక్ డొమైన్ లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదో నరేంద్ర మోడీ గారి మధ్యలో వచ్చిన ఆలోచన కాదు. నాకు ఒక పాయింట్ చెప్పండి రఘునందన్ గారు, రాజకీయ పార్టీలకు అధికారంలో ఉన్న వాళ్ళకు లేకపోతే అధికారం రావాలనుకున్న వాళ్ళకు కాకుండా నేరుగా దీని వల్ల ప్రజలకు ఏమిటి ఉపయోగం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 6 నెలలకు 8 నెలలకు మళ్ళీ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తే ఏమంటారు? ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి ప్రాసెస్ అంటారు. అట్లా ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినా లేదా యూపీఏ 1 యూపీఏ 2 లో కూడా ప్రతి 6 నెలలకి 4 రాష్ట్రాలకి 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరగడం వల్ల కేంద్ర ప్రభుత్వం తాను తీసుకోవాలనుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని ఈ ఎన్నికల కోడ్ వల్ల పదే వాయిదా వేస్తూ రావాల్సి వచ్చింది సార్. సార్ 1952 నుంచి 70 దాకా ఇంత టెక్నాలజీ డెవలప్ కానప్పుడే 4 సార్లు జమిలీ ఎన్నికల్ని కేంద్రంలో జరపగలిగిన పరిస్థితిలో భారతదేశం ఉంటే ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినటువంటి ఈ రోజులలో సార్ జరపలేమని ఎట్లా అనుకుంటారు సార్? కాబట్టి చర్చ జరగాలని కోరుకుందాం, అందరి సూచనలు రావాలని కోరుకుందాం, అందులోంచి అన్నిటికంటే మెరుగైన సూచనలు చట్టంలో క్రోడీకరించాలి. చాలా సంస్కరణలు జరిగితే ముందస్తుకు వచ్చే అవకాశం ఉంటుందా? అంత అవకాశం ఉంటుందని అనుకోవడం, ఎందుకంటే బాగా ఇది సుదీర్ఘమైన కసరత్తు కావాలి దీనికి. కాబట్టి ఇదంతా డిలిమిటేషన్ కూడా మనకు ఉంది కదా, డిలిమిటేషన్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఎలక్షన్ సిస్టమ్ లో చాలా రిఫార్మ్స్ తేవాలి. ఇప్పుడు ఇలా పిఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డినెన్స్ సిద్ధం చేయమన్నట్టు కూడా డీలిమిటేషన్ సంబంధించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీలిమిటేషన్ చేయమని చెప్పి ఆల్రెడీ ఒక లెటర్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాన్ని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ క్లియర్ చేసింది. నౌ ద ఫైల్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీ కూడా ఈ రోజు రేపు క్లియర్ చేస్తుంది. 2009లో అసెంబ్లీలో రీఆర్గనైజ్ జరిగినప్పుడు సార్, అప్పుడు దల్బీర్ సింగ్ దిలీప్ సింగ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిర్రు. ఒక 1 year ఉంటుంది స్టాచ్యూటరీ ప్రొవిజన్. 1 year లో అన్ని రాజకీయ పార్టీల రిప్రజెంటేటివ్స్ దాని ముందు ఆర్గ్యుమెంట్ చేస్తారు. వారు స్టేట్ కూడా తిరుగుతారు. తిరిగిన తర్వాతనే రీఆర్గనైజ్. ఒక్క నిమిషం అన్నమాట. డీలిమిటేషన్ కావాలంటే ప్రాసెస్ మినిమం అబౌవ్ 1 year, అబౌవ్ 1.5 years మనకు పడుతుంది కాన్స్టిట్యూషన్ లో. అలా కావాలనుకున్నా 2018 లో ఇట్లా మనకు ఎలక్షన్ వస్తే డీలిమిటేషన్ కాదు, 2019 ఎలక్షన్స్ డీలిమిటేషన్ చేసుకుని మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏంటంటే డీలిమిటేషన్ కావాలి అని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ 2 ఇష్యూస్ జమిలీ ఎన్నికలు మరియు డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు, ఈ 2 కూడా మన రాష్ట్రం వరకు సంబంధించి, తెలుగు రాష్ట్రాల వరకు సంబంధించి అంతర్గతంగా ముడిపడిన సమస్య. ఇది ముడిపడిన ఇష్యూ. దీన్ని డెఫినెట్ గా పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్రం నిర్ణయం తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. జమిలీలకి వెళ్ళటానికి మరి అట్లనే సంఖ్య పెంచడానికి కూడా మాకేం అభ్యంతరం. సో జమిలీ ఎన్నికల కమిటీలో కూడా కీలకంగా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు ఉంటారనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ మేశ్వర్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం.